హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయం లైఫ్ స్టైల్. ఈరోజు మనం బోడకాకరకాయ కూర ఎలా చేస్తారో చూద్దాము. ముందుగా బోడకాకరకాయని చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. బోడకాకరకాయలో కొంచెం మట్టి ఇరుక్కొని ఉంటుంది. ఇది చాలా 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మట్టి లేదా కాకరకాయ పువ్వు కూడా ఇరుక్కొని ఉంటుంది. ఇది కొంచెం వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి క్లీన్ చేశాను, మళ్ళీ వాటర్ వేసుకొని సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తున్నాను. సో చాలా ఎక్కువగా ఈ వర్షాకాలం కాబట్టి ఇంకెక్కువ మట్టి కూడా ఉంటుంది దీంట్లో. ఎక్కువగా మంచిగా వాష్ చేసుకోవాలి. సో థర్డ్ టైం వచ్చేసి నేను నీట్గా వాష్ చేసిన తర్వాత సాల్ట్ వేసాను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసి ఒక 5 minutes అలా పక్కన పెట్టాను. ఆ తర్వాత సాల్ట్ వాటర్ని పడేసి కాకరకాయని, ఇది కాకరకాయే కానీ చేదు లేని కాకరకాయ. సో సాల్ట్ వాటర్ వేసిన తర్వాత మీరు పైన కింద తలాతోగా కట్ చేసి పక్కన పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా హార్డ్గా ఉంటుందండి. కొన్ని కాయల్లో లేతగా ఉంటాయి, కొన్ని గింజలు వచ్చిన కాయలు కూడా ఉంటాయి. గింజలు వచ్చిన కాయల్ని కట్ చేయడం అయితే చాలా హార్డ్. ఇది కట్ చేసినప్పుడు నేను ఎప్పుడూ ఏదో ఒకటి నా చెయ్యి ఫింగర్ కట్ చేసుకుంటాను. అది యూజువల్గా నాకు జరుగుతూ ఉంటుంది. కొన్ని హార్డ్గా వస్తాయి, కానీ అలా గింజలున్న కాయలు వేస్తేనే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. నేను కట్ చేస్తున్నప్పుడు మీకు చూపించాను కొన్ని హార్డ్గా ఎలా వచ్చాయి. గింజలున్న కాయలు లోపల గింజలంతా రెడ్ కలర్ అయి ఉంటాయి, అది నేను చూపించాను. సో కొందరు పొడవుగా కట్ చేసుకుంటారు, కొందరు మొత్తం కాయని ఉడకబెట్టేసి గ్రేవీ కర్రీ స్టఫ్డ్ లాగా చేస్తారు, వంకాయ మసాలా కర్రీ లాగా చేస్తారు. నాకైతే ఇలా పీసెస్ చేసిన కర్రీ నచ్చుతుంది. ఈ కర్రీ ఎలా అంటే మటన్కి సరిపోదు. సో ఈ వర్షాకాలంలో మెయిన్గా ఆల్మోస్ట్ మేము ఒక 4-5 times తింటాము. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను మీకు, రెడ్ కలర్ గింజలున్న కాయలు వచ్చింది. సో ఇలాంటి కాయలు ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది, పంట కింద గింజలు తగులుతూనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ చాలా కష్టంగా ఉందండి, కొన్ని అయితే చాలా హార్డ్గా వచ్చాయి. ఈవెన్ కట్ చేస్తున్న టైం అంతా నాకు ఆల్మోస్ట్ ఒక 20 minutes పట్టింది 1/2 kg కాయలు కట్ చేయడానికి. మార్కెట్లో అయితే ఇప్పుడు చాలా సీజన్ కదా, ఇది చాలా రేట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక కేజీ 160 rupees చెప్తున్నారు, 1/2 kg 80 rupees. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 2 పావుల ఆయిల్ తీసుకున్నాను నేను. 1/2 kg కాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటుంది బోడకాకరకాయ కర్రీకి. ఫస్ట్ 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. మా ఆయిల్ చూసారా, ఇక్కడ మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇదేంటంటే గానుగ నూనె అండి, ఆవ నూనె వేసాను. ఇప్పుడు ఎక్కువ వరకు నేను వర్షాకాలం ఆవ నూనె ఇంకా నువ్వుల నూనె వాడతాను, ఎందుకంటే బాడీ హీట్ కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా పిల్లలకి కొంచెం జలుబు అనేది కూడా ఫ్రీక్వెంట్గా రానివ్వదండి, ఎందుకంటే బాడీ హీట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ నేను ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత బోడకాకరకాయ ముక్కలు, కట్ చేసిన ముక్కలు వేసుకున్నాను ఇక్కడ. సో ఇది ఫస్ట్ ఆయిల్ అంతా కలిసే వరకు ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పసుపు అంత పట్టిన తర్వాత ముక్క కొంచెం మగ్గడానికి ఒక 1/2 spoon ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 5-10 minutes అలా సిమ్లో ఉడికిచ్చేస్తే ముక్క ఏంటంటే మెత్తబడుతుంది. కొంచెం వాటర్ కూడా ముక్కలోంచి కర్రీలోకి వచ్చేస్తుంది. కొంచెం మనకి కర్రీలాగా, మరీ ఫ్రైలాగా కర్రీలాగా ఉంటుంది. ఇన్ కేస్ ఫ్రై కావాలి అని అనుకుంటే మూత పెట్టొద్దు, అలానే మూత తీసేసి కలుపుతూ ఉండాలి. ఫ్రై అనేది వస్తుంది. మూత పెట్టామా అని అంటే కొంచెం కర్రీలాగా కొంచెం గ్రేవీ వస్తుంది. ఇక్కడ నాకు సాల్ట్ వేసాను, కానీ నేను కలిపినప్పుడు నాకు కొంచెం మాడు అంటుకుంటుంది అనేది అనిపించింది. సో నేను ఇంకా మాడిపోతుందేమో అని చెప్పేసి
ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేశాను మగ్గడానికి. కొంత అయితే మగ్గిందండి. ఇక్కడ కొంచెం మాడడానికి కూడా వచ్చింది చూడండి, మీకు కడాయిలో కనిపిస్తుంది. సో మళ్ళీ మూత పెట్టేసి నేను ఒక 5 మినిట్స్ అలా ఉంచాను. ఆ తర్వాత చూస్తే కర్రీ కొంచెం మగ్గినట్టు అనిపించిందండి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామా అంటే త్వరగా మాడొచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కర్రీ కొంచెం నీరంతా కర్రీలోంచి ముక్కల్లోంచి నీరంతా బయటకు వచ్చేసింది ఉప్పు వేసినందుకు. మళ్ళీ నేను ఇంకో టీ గ్లాస్ వాటర్ కూడా వేసాను మాడుతుందని. తర్వాత నేను ఇక్కడ కారం వేసుకున్నాను, 1.5 స్పూన్ కారం వేసాను. సాల్ట్ 1/2 స్పూనే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ముక్కలు ఫస్ట్ ఆయిల్లో వేసుకున్నప్పుడు ఉప్పు వేసాను. మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుందని చాలా తక్కువ వేసాను. సో ఉప్పు కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత ముక్క ఉడికిందా లేదా చూశాను. ఉడికింది, బట్ చాలా వేడిగా ఉంది. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లోనే మగ్గిచ్చాను కర్రీ అంతా. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కర్రీ. ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టేశాను. సో కర్రీ చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. అండ్ ఇది సీజనల్ కాబట్టి వర్షాకాలంలో ఈ వెజిటేబుల్ని చాలా మిస్ అవ్వద్దు. నేను ముందు చెప్పినట్టు మేమైతే ఒక 4-5 టైమ్స్ తింటాము ఈ సీజన్లో. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉదయం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.